హర్యానాలో జాట్ కులస్తుల రిజర్వేషన్ల ఉద్యమం పోరాటం నుంచి హింసాత్మకం వైపు మళ్లింది. హర్యానా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హింసాత్మక సంఘటనలు, విధ్వంసం జరిగింది. 2 జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చింది. భద్రత కోసం 9 జిల్లాల్లో సైన్యాన్ని మోహరించింది. రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జాట్ కులస్తులు హర్యానాలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలంటూ రోహ్తక్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి అభిమన్యు ఇంటిని, అక్కడి బీజేపీ ఎమ్మెల్యే మనీష్ రా గ్రోవర్ క్యాంప్ ఆఫీస్ ను తగలబెట్టారు. చాలా చోట్ల ప్రైవేట్ వాహనాలను, ఇళ్లు, ఆఫీసులను ధ్వంసం చేశారు. జాట్స్ పోరాటం ఉద్రిక్తంగా హింసాత్మకంగా మారడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. 2 వైపులా జరిగిన గొడవలో ఓ వ్యక్తి చనిపోయాడు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఇంకొందరిని కాకీలు అదుపులోకి తీసుకున్నారు. జాట్ల తీరుతో రోహ్తక్, జాజర్, భివానీ, హిసార్, ఫతేబాద్, కర్నాల్ జింద్, యమునానగర్, సిర్సా, గుర్గావ్ జిల్లాల్లో రవాణా స్తంభించింది. ఢిల్లీ అంబాలా జాతీయ రహదారిలో మొదటిసారి రోడ్డు, రైలు మార్గాలు మూసేశారు. చాలా రైళ్లు రద్దయ్యాయి. రైల్వే శాఖ కోట్ల రూపాయలలో నష్టపోయింది. పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో రోహిత్, భివానీ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సైన్యాన్ని పిలిపించి 9 జిల్లాల్లో భద్రతకు మోహరించారు. జాట్ల ఆందోళన ఉధృతం కావడానికి ముందు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. రిజర్వేషన్లకు త్వరలో పరిష్కారం కనుగొంటామని, ఆందోళన ఆపాలని జాట్ నేతలను కోరారు. इस समय तो अर्थ इतना ही है कि हमने अपील की है और सब पार्टियों ने मिलकर के की है और मैं समझता हूं कि आज ये आंदोलन समाप्त होना चाहिए. इससे ज्यादा इसमें अभी उधेड़बुन करने की आवश्यकता नहीं. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తమ డిమాండ్ ఆమోదించాలని, రిజర్వేషన్ల కోసం చట్టాన్ని సవరించాల్సిందేనని జాట్లు డిమాండ్ చేశారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతిస్తున్నా ముఖ్యమంత్రి కారణంగానే జాట్లకు రిజర్వేషన్లు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి హామీ రాకపోవడంతో హర్యానాలో ఆందోళనలను మరింత తీవ్రం చేశారు. రాష్ట్రంలో భద్రతను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. సైన్యంతో పాటు హర్యానా లోకల్ పోలీసులను ఉద్రిక్త ప్రాంతాలకు తరలించింది. ఉద్యమకారులు ప్రశాంతంగా ఉండాలని, త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో పరిస్థితి కంట్రోల్లోనే ఉన్నా ఇంకా బలగాలు కావాలని కేంద్ర హోంశాఖ కోరింది. किसी व्यक्ति ने देसी कट्टे से एक बीएसएफ के जवान पर गोली चलाई, जो बीएसएफ के जवान को गोली लगी और बीएसएफ ने सेल्फ डिफेंस में गोलियां चलाई, जिसमें मुझे बड़े दुख से कहना पड़ रहा है कि एक प्रदर्शनकारी की मौत हो गई. హర్యానాలో పరిస్థితులపై కేంద్రం కూడా దృష్టి పెట్టింది. 3300 మంది పారామిలిటరీ జవాన్లను రాష్ట్రానికి పంపింది. సీఎం ఖట్టర్తో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. రక్షణ మంత్రి పారికర్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హర్యానాలో పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు.